జగన్పై చంద్రబాబు కుట్ర, చంద్రబాబుపై జగన్ కుట్ర. రాయి కుట్ర. రాయి లేదా గురక రాయి లేదా పెద్ద రాయి లేదా ఇంత రాయి లేదా ఇంత రాయి లేదా అంత రాయి, ఏ రాయి అనేది ఇప్పుడు తేల్చాలి. లేదా ఆ దండకున్నటువంటి వెనకమాల ఉక్కు గీత పడితే ఎలా ఉండిద్దో ఇది. అంటే దీని మీద ఇప్పుడు అందరూ కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అంటే ఒక 9 దెబ్బలు ఎలా ఉంటాయి అనేది, దోక్కుపోతే ఏమైద్ది, ఇట్లా ఇదైద్ది, మొత్తం రఫ్ అయిద్ది. అదే గనక కత్తి తీసుకొని కోస్తే ఏమైద్ది, ఇట్లా పొడుగ్గా గీత పడిద్ది. గన్ను తీసుకొని కాలిస్తే ఏమైద్ది, ఇంత హోల్ పడి లోపల పోయి పెద్ద అయింది. కత్తి తీసుకొని పొడిస్తే ఏమైద్ది, ఇట్లా ఆ కత్తికి ఉన్నటువంటి దాని ప్రకారంగా అట తెగిద్ది కదా. కాలితే ఏమైద్ది, ఇట్లా బొబ్బు వచ్చిద్ది. అదే రాయి తగిలితే అట్లా ఉండిద్ది. ఒక రాయి ఉంటే తీసుకొని కొట్టి చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఎలా తగిలిద్ది అనే దాని మీద జరుగుతూ ఉందంటే, రాయి దెబ్బ లేక రాయి ఎలాంటి రాయి అయి ఉండిద్ది, ఏం దెబ్బ అయి ఉండిద్ది అనే దాని మీద ఒక బాగా విస్తృతంగా జనం దాని మీద చర్చిస్తూ ఉన్నారు. ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడిని తీవ్రంగా ఖండించాల్సిందే. అది చిన్న రాయ, గులక రాయ, పెద్ద రాయ అనేది పక్కన పెడితే, దాడి జరిగినటువంటిది ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారి మీద జరిగినటువంటి దాడిని ఖండించాల్సిందే. అయితే ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి రక్షణ కల్పించాల్సినటువంటి ఎవరైతే భద్రతా వలయం ఉందో, Z+ సెక్యూరిటీ ప్లస్ సెక్యూరిటీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి దాదాపు 150 మంది పోలీసులు, అక్కడ 225 మంది పోలీసుల వరకు ఆ ప్రాంతంలో ఉన్నారట ముఖ్యమంత్రి గారి భద్రత దృష్ట్యా. మరి 225 మంది పోలీసులు ఉన్నా కానీ మరి ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యమా, లేక పోలీసుల నిఘా వైఫల్యమా, లేక ముఖ్యమంత్రి గారి భద్రతా నిఘా వైఫల్యమా, లేక సీఎం సెక్యూరిటీ నిఘా వైఫల్యమా, మరి ఎవరి వైఫల్యం వలన అటువంటి ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన వెంటనే పట్టుకోలేకపోవటానికి గల కారణం ఏంటి, ఎందుకు పట్టుకోలేకపోయారు? జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మరి అంతమంది సుశిక్షితులైనటువంటి ట్రైనింగ్ అయినటువంటి పోలీసు సిబ్బంది, సీఎం సెక్యూరిటీ, మరి ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఏ వైపు నుంచి రాయి వచ్చింది, ఆ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి దాన్ని ఎందుకు గమనించలేకపోయారు? రైట్, ఇది ఒకటి. రెండోది, ఎవరైతే ఈ ఫెయిల్యూర్ అయ్యారో ఈ ఫెయిల్యూర్ వాళ్ళే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి? ఎవరెవరు ఫెయిల్యూరు? డీజీపీ ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఫెయిల్యూర్, లేదా సిపి ఫెయిల్యూర్, లేదా ఈ సీఎం సెక్యూరిటీ ఫెయిల్యూర్. వాళ్ళ వల్లనే ముఖ్యమంత్రి గారికి రాయొచ్చి తగిలింది. మరి ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళందరినీ ముందు యాక్షన్ తీసుకోవాలి కదా, వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగినా కానీ వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఈసీ? అసలు ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఉన్నదా లేక లేదా, లేక వారు ఈ దాడిని వెరీ చిన్నదిగా చూస్తున్నారా? మా ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే వాళ్ళందరూ దానికి బాధ్యులైతే వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ముఖ్యమంత్రి గారి మీద దెబ్బ తగిలినటువంటి విషయాన్ని ఈసీ అతి చిన్నదిగా చూస్తుందా ఏంటో నాకు అర్థం కావట్లా. ప్రతిపక్ష నేత మీద రాళ్ల దాడి జరిగితే ఈసీ పట్టించుకోదు, ముఖ్యమంత్రి గారి మీద రాళ్ల దాడి జరిగితే పట్టించుకోదు, యాక్షన్ తీసుకోదు. యాక్షన్ తీసుకుంటే కదా భయం వచ్చేది అధికారులకి. యాక్షన్ వైఫల్యానికి గల కారణమైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి మీద జరిగితే కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వ్యవస్థల మీద చర్యలు ఎక్కడా? ఇది ప్రజలు ప్రశ్నిస్తుంది. సరే, వారు ఎవరైతే లా అండ్ ఆర్డర్ చెందినటువంటి వాళ్ళని తీసి ఎవరైతే నిజాయితీ పరులైనటువంటి ఇన్వెస్టిగేషన్ సక్రమంగా చేయగలిగినటువంటి వాళ్ళని అపాయింట్ చేయించాలి. వారి లోపం వల్లనే దాడి జరిగితే వారు 24 గంటలు దాటినా కానీ పట్టుకోలేకపోతే మరి ఇంకెప్పుడు వారిని ట్రేస్ చేస్తారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఇది ఒకటి. నెంబర్ 2, ఇక్కడ అసలు భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఉందా లేదా? అసలు భారతీయ జనతా పార్టీ, సరే రాజకీయంగా మనం మాట్లాడుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని ఎందుకు కలుపుకుంది? అసలు వాళ్ళు వస్తే ఇక్కడేదో మొత్తానికి ఎలక్షన్ బ్రహ్మాండంగా సజావుగా చేయొచ్చు, యుద్ధాన్ని భయంకరంగా చేయొచ్చు అని చెప్పని అందుట్లో వీరులు, తోపులు, బాగా బలమైనటువంటి వాళ్ళు, ఢిల్లీలో బాగా ఎంత ఎత్తున ఉంది అన్నటువంటి వాళ్ళందరూ టికెట్లు ఇచ్చారు కదా.
మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇంత జరిగితే మరి ఈసీ మీద ఒత్తిడి ఎక్కడుంది? కేంద్రం ఎక్కడ యాక్షన్ తీసుకుంటుంది? నేను అంటుంది వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సరిగ్గా చేయట్లేదని కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోమన్నారు. అది పక్కన పెట్టండి, సరిగ్గా చేయట్లేదనేది పక్కన పెట్టండి. మరి ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన తర్వాత అన్నా మార్చాలి కదా. మరి అప్పుడు కూడా మార్చలేకపోయారంటే ఏంటి అంటే ఈ పర్యవసానాలని వీటన్నిటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది లోపాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లోపం, ఈసీ లోపం, అట్లాగే ఇక వ్యవస్థలో అందరూ లోపం కనిపిస్తుంది. దాన్ని సక్రమంగా ముందు తక్షణం సరిచేసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అంటే వివిఐపి ముఖ్యమంత్రి గారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిఐపి ఆయన తర్వాతనే. మరి ఆయన దానికే సెక్యూరిటీ లేకపోతే ఆయన దానికే ఇట్లా జరుగుతూ ఉంటే మరి దీని ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సరే, స్టోన్ పంచాయతీ ఏంటంటే స్టోన్ ఇటువైపు నుంచి వచ్చింది అంటున్నారు. ఆ పక్కన వివేకానంద స్కూల్ ఉంది. ఆ స్కూల్ పైన పోలీసు వాళ్ళు ఉన్నారట. అక్కడికి ఎవరు రాలేదని చెప్తున్నారు. మరి స్కూల్ కింద ఒక రూము ఒకటి ఉంది. మరి అక్కడి నుంచి ఏమన్నా వచ్చిందా? మరి అది కింద నుంచి రావడానికి ఆ ఫోర్స్ ఉండదంటున్నారు. సైడ్ నుంచి వచ్చిందంటున్నారు. ఆ సైడ్ స్కూల్లో నుంచి వచ్చి ఉంటే ఆ స్కూల్లో ఎవరున్నారో ట్రేస్ చేయడం ఎంతసేపు పని? జరిగిన ఇన్సిడెంట్ వెంటనే ఎందుకు పోలీసులు దాన్ని రౌండప్ చేయలేదు? ఎందుకు చేయలేదు? అతడు సినిమాలో గనక మనం చూస్తే మహేష్ బాబు ఒక కాంట్రాక్ట్ తీసుకుంటాడు కాల్చడానికి, గుర్తుంది కదా. అతని పేరు ఏం పేరు? మహేష్ బాబుతో పాటు సోను సూద్. ఇతనేమైనా కింద నుంచి కాల్చాలనుకుంటాడు, సోను సూద్ పైనుంచి కాలుస్తాడు కదా. మరి అలాంటి కేసునే వెంటనే పోయి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద అంత జరిగినప్పుడు మరి రౌండప్ చేయాలి కదా. మరి ఎందుకు వెంటనే దాన్ని పట్టుకోలేకపోయారు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? వెంటనే ఆ ప్రాంతాన్ని ఎందుకు ఇచ్చేయలేకపోయారు అనేటువంటిది ఇప్పటికీ అర్థం కానటువంటి ప్రశ్నలు. మరి కొంతమంది ఏమన్నా అసలు ఎయిర్ గన్ను వాడారంటున్నారు, కొంతమంది గన్నే వాడారంటున్నారు, కొంతమంది అది ఎక్విప్మెంట్ తెప్పించారని చెప్పి కొడాలి నాని వాళ్ళు చెప్తున్నారు. ఎక్విప్మెంట్ తెప్పించి దాని ద్వారా ఇది చేశారంటున్నారు. కొంతమంది క్యాట్ బాల్ అంటున్నారు. మరి ఏ బాలో, ఏ మిషనో, లేకపోతే గన్నో, లేకపోతే ఏమన్నా మరి వాడినటువంటి వాటి విషయంలో మరి 24 గంటలైనా కానీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ట్రేస్ చేయలేకపోయారంటే ఇప్పటికి కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పటికైనా మరి దానిపైన త్వరితగతిన సమగ్రంగా విచారణ జరిగిద్దా లేదా అనేటువంటి దాని మీద మాత్రం చాలా ప్రశ్నలు ఉన్నాయి. లోపం అక్కడ ఉన్నటువంటి భద్రతా అధికారులది. మరి దాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఇచ్చేయలేకపోయారు? విద్యుత్ తీశారు అని అంటే సిపి గారు ఏమంటారంటే పైన కరెంటు వైర్లు ఉన్నాయి, అందుకని విద్యుత్ వైర్లు తీశారంటారు. విద్యుత్ వైర్లు తీయటనేటువంటి దానికి మరి ఆ రూటు కాకుండా మరి వేరే రూట్లో పెట్టుకోవాలి కదా. సీఎం గారు వస్తున్నప్పుడు దానికి ప్లానింగ్ ఉండాలి కదా. కానీ మేము పవర్ తీసామంటున్నారు. ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే రోడ్డు మీద ఉన్న చెట్లు మొత్తం నరికేస్తున్నారు. ఎందుకు? చెట్లు కూడా ఉండటానికి లేకుండా. అంత భద్రత, అంత సెక్యూరిటీ ఇచ్చేటువంటి వాళ్ళు మరి కరెంట్ లేకుండా అటు సింగనగర్ ఆ రోడ్లోకి మరి ఎలా తీసుకొస్తారండి? ఎలా తీసుకొచ్చారు? ఈ చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మరి వీటన్నిటికీ మరి సమాధానం చెప్పాలి. మరి సిపి గారు అయితే ఇప్పుడు ఎవరైతే వ్యక్తి యొక్క ఆచూకీ, ఏ వ్యక్తి రాయి విసిరిన వ్యక్తి యొక్క ఆచూకీ కనుక తెలిపినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నారండి. 2 లక్షల రూపాయలు. ఏదన్నా ఎవరన్నా చెప్పాలి అనుకుంటే ఒక 20 లక్షల రూపాయలు ఇస్తారంటే ఎవరన్నా వచ్చి చెబుతారు. 2 లక్షలకి ఎవరన్నా వచ్చి చెబుతారండి? మరి గోప్యంగా ఉంచుతామంటున్నారు. కానీ అంటే అది ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించడం. ఏది 2 లక్షల రూపాయలు అనేటువంటిది. 10 లక్షలు పెడితే ఎవరన్నా ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు, లేదా 20 లక్షలు పెడితే చెప్తారు. అంటే కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే దీనికి ఒక రకమైనటువంటి దర్యాప్తు ఉంటుంది. కేసుని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకోవట్లేదు. ఎందుకు అని అంటే అది ఎవరన్నా ఆకతాయి వేస్తేనో, లేదా గంజాయి తాగినటువంటి వ్యక్తి ఎవరన్నా వేస్తేనో, లేకపోతే దీని వెనక ఇంకేదైనా కుట్రకోణం ఉందంటేనో, లేదా ప్రతిపక్షాలు విమర్శించినట్టు కోడికత్తి లాంటి సంఘటన ఏమన్నా ఉందంటేనో, లేక ఇంకొక నేతలు విమర్శించినట్టు అక్కడ ముందుగానే ప్లాన్ ప్రకారం జరిగింది, అందుకని 5 నిమిషాల్లో దానికి కావాల్సిన విధంగా మీడియాలో ప్రయత్నంగా ఇచ్చేశారు అని చెప్పినట్లుగానే తేలాల్సినటువంటిది ఉందనో, ఇట్లాంటివి తొందరగా తేలాలి కదా.
మరి ఈ సభలు ఎప్పుడు కూడా ఈవినింగ్ కల్లా క్లోజ్ అండి, కానీ ఈసారి మాత్రం నైట్ కూడా కంటిన్యూ చేశారనేది అది కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మామూలుగా అదేదో ఇంత ఉందో అదే అంటే సరే. అజిత్ గారు ఉన్నారని. అజిత్ గారు, వంశీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. అసలు ఎవరి మీద కుట్ర చేస్తున్నారండి ఇప్పుడు రాయి దాడి విషయంలో? సరే ఎవరన్నా వేసి ఉండొచ్చు, దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా వెంటనే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర అంటున్నారు. ఇటు చూస్తేనేమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద వేసి రాయి దాడి మీద జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీద రాయి విసిరారన్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం రాయి విసరలేదని చెప్పని వాళ్ళు తేల్చారు. సరే బైట్స్ ఉన్నట్టుంది అజిత్ గారు, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ అండి. అజిత్ గారు ఒకటి సరే అంటే నిన్న జరిగిందంతా కూడా మనం చూసాం. మొన్న రాత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారధి నుంచి విజయవాడలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అడుగడుగునా పవర్ కట్ వంశీ గారు. జనరల్గా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా కనీసం పట్టపగలు వెళ్ళే అప్పుడు కూడా అటు ఇటు చెట్లున్నా కానీ ఒప్పుకోరు. అదేవిధంగా పరదాలు కట్టుకొని అత్యంత పకడ్బందీగా వెళ్ళే, దాంతోపాటు లక్షల మంది అటెండ్ అయ్యారని చెప్పుకునే సిద్ధం సభల్లో కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది వంశీ గారు. మనం చూసాం అంటే ఒకవైపు జనము, తర్వాత మధ్యలో ర్యాంపు, ఆ ర్యాంపుకి ఇంత దూరంలో అలా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. చుట్టూ కూడా భద్రతా సిబ్బంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కాకముందు కూడా ఆ లెవెల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటారు వంశీ గారు. అలాంటిది ఈసారి అసలు విజయవాడలో అడుగు పెట్టడంతో పదే పవర్ కట్టు. అదేవిధంగా కరెక్ట్గా అక్కడ జనాల్లోంచి రాయి రాకుండా ఇంకొక వైపు రాయి వచ్చింది అని అంటున్నారు. అంటే నిన్న ఇటు వైఎస్ఆర్సీపీ బృందం ఈసీని కలిసి ఎయిర్ గన్తో ఆ తర్వాత మాట్లాడినప్పుడు ఎయిర్ గన్తో కూడా షూట్ చేసి ఉండొచ్చు, ఒక పథకం ప్రకారమే షూట్ చేశారు అని చెప్పి అంటున్నారు వంశీ గారు. ఒకవేళ పథకం ప్రకారమే అక్కడ చీకటిని ఎంచుకున్నారు అని అంటే వాళ్ళకి ముందు అధికారులకు తెలుస్తుందా, లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్స్కి కరెంటు పోతుంది అని అనేది వీళ్ళకి అవగాహన ఉంటుందా, వాళ్ళకి అవగాహన ఉంటుందా అని అనేది ఒకటి వంశీ గారు. అంటే 2-3 చోట్ల కరెంటు పోయినాక ఆ బిల్డింగ్ని నెట్టించుకుంటారు. ఒకవేళ కరెంటు పోయిన ప్రదేశాలే చూసుకుందామని అనుకుంటే ఆ బిల్డింగ్ని ఎప్పటి నుంచో ఒకవేళ అదే కుట్ర అయ్యి ఉంటే ఎప్పటి నుంచో చూడాలి కదా వంశీ గారు. అది లేదు. దాంతోపాటు నిన్న మనం అంతా చూసాం, మీరు చెప్పారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కూడా మొత్తం ఆ గజమాలకి సంబంధించి చుట్టిన ఫోటోలకు ఉన్న స్పైరల్ వైరన్ అనేది అంటున్నారు. కాదు ఒకవేళ రాయి అనుకుందాం వంశీ గారు. నిన్న గాజువాకలో కూడా రాళ్ల దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. జనంలోంచి రాయి వచ్చి పడింది. అంత పెద్ద జనంలో పడ్డ రాయిని వాళ్ళు ఈ రాయి పడింది అని చెప్పి రాయిని పట్టుకున్నారు. ఇసిరినోళ్ళని కూడా దాదాపు గుర్తించి పరిగెత్తే వాళ్ళు పారిపోయారు వంశీ గారు. కానీ ఇక్కడ రాయి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది వంశీ గారు. అదే రాయి వెంటనే ఫోర్స్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి తగిలింది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి విధానంలో మాత్రం అది అసలు ఇప్పటికే అది చాలా క్యారం బోర్డులో స్ట్రైకర్ తోటి ఆడుతున్నప్పుడు ఒక కాయను కొడితే ఒక కాయనికి ఇంకొక కాయను పోయి ఆ కాయను పోయి పడిద్ది. ఇది ఎట్లుందంటే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద తగిలి అది పోయి మళ్ళీ అటు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి తగిలింది. అదేదో క్యారం బోర్డులో కాయను కొట్టినట్టు ఉంది. మరి అసలు మరి అటు నుంచి అట్లా రాయి వేసినప్పుడు ఆ రాయి వచ్చిన విధానాన్ని పక్క నుంచి చూపిస్తున్నారు. మరి ఆ పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, అక్కడ ఏంటి, మరి ఇన్ని అంటే నా డౌట్ ఏంటంటే అజిత్ గారు, కేసు త్వరగా తేలితే అక్కడ ఎవరో ఒక ఎవరన్నా ఒక వ్యక్తి ఉండేశారనో లేదా అట్లా తేలిద్దేవని అనేటువంటి ఉద్దేశంతో కేసును త్వరగా తేల్చట్లేదు. తేల్చకపోవడంతో 2 లక్షలు ప్రకటించారు. 2 లక్షలు మరి ముఖ్యమంత్రి గారి మీద అసలు హత్యాయత్నం, మర్డర్ స్కెచ్, ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంటు, గన్ను, ఎయిర్ గన్ను, క్యాట్ బాలు, షార్ప్ షూటరు, మళ్ళీ దీనికి తోడు మళ్ళీ షార్ప్ షూటర్ అంట అజిత్ గారు, స్నైపర్ సెల్స్, దీనికి పెద్ద బృందాలు, టీంలు, వీళ్ళందరూ పనిచేశారని చెప్పనేటువంటి విమర్శలు చేస్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సీఎం సెక్యూరిటీని, ఇంటెలిజెన్స్ని, సిపిని, డీజీపీని ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్? అంటే మా ముఖ్యమంత్రి గారు అంటే ఎలక్షన్ కమిషన్కి అంత చిన్న చూపా? మరి అంతే కదండి, తేలాలి కదా. అవును.
వంశీ గారు ఇక్కడ ఇంకొకటి అంటే అట్ట రాయి తగలక ముందే మొత్తం హత్యకి కుట్ర అని చెప్పి సోషల్ మీడియాలో ఇటు 2 నిమిషాల్లోనే చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి వెంటనే సర్క్యులేట్ అయినాయి. సేమ్ అంతకంటే ఇది ఇంకా చాలా ఫాస్ట్ గా వచ్చింది. అసలు అంతకంటే ముందు అంబటి రాంబాబు గారు వంశీ గారు ఇంతవరకు పోలవరానికి సంబంధించి ఆయన ఎప్పుడు అంత ఫాస్ట్ గా రివ్యూలు చేయడం కానీ ఏమి చూడలేం మనము. వాళ్ళు కూలిపోయిన డయాఫ్రమ్ వాళ్ళు ఎటైనా ఈసారి మాత్రం చాలా ఫాస్ట్గా అంతు తేలుస్తామని చెప్పి మాట్లాడారు వంశీ గారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని, మొత్తం మొత్తం ఆ నానీలు అందరూ వచ్చారు, జోగి రమేష్ అందరూ వచ్చారు. చివరికి రోజా అయితే ఛాలెంజ్ చేసింది వంశీ గారు, మొత్తం అసలు ఇక హత్యకి ప్రయత్నం వాళ్ళు అంతు తేలుస్తామనని. అయితే ఇక్కడ ఒక్క విషయం వంశీ గారు మనందరం కూడా గుర్తుంటుంది. సరే ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ హత్యకి కుట్ర లేకపోతే ఇంకోటి ముందు అక్కడ ఎవరైతే సిస్టమ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేయాలి కదా. ముఖ్యమంత్రి గారే నాకు భద్రత లేదు, ముఖ్యమంత్రి గారి మీద జరిగిందంటే కామన్ మ్యాన్కి భద్రత ఎక్కడా? సామాన్యమైనటువంటి వ్యక్తికి భద్రత ఎక్కడ ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అది కదా ప్రజలు ప్రశ్నిస్తూ ఉంది, మాకు భద్రత ఎక్కడుంది? గంజాయి దాగి గంజాయితోటి ఆ బ్లేడ్లు తీసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని విజయవాడలో ప్రజలందరూ కంప్లైంట్లు ఇచ్చారు కదా. రోడ్ల మీద ఇష్టానుసారంగా కోసుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారు. విజయవాడలో రీసెంట్గా జరిగినటువంటి విషయం ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న కుర్రవాడు తండ్రిని అత్యంత కిరాతకంగా చంపేశాడు రాత్రి 11 గంటల ప్రాంతంలో. ఉదయం ఏంటి ఎందుకు చంపారని పోలీసులు ప్రశ్నిస్తే ఏమో నాకు తెలవదండి. అదేంటి నువ్వు తెలవదంటే గంజాయి దాగి ఉన్నానండి, ఎక్కువ దాగి ఉన్నాను, ఏం జరిగిందో నాకు తెలవదు, ఇది చెప్తున్నారు. మరి గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మారినటువంటి పరిస్థితుల్లో ఎవరే రాయి వేస్తున్నారో తెలవట్లేదు, ఎవరు ఎటువంటి పరిస్థితిలో ఉంటున్నారో తెలవట్లేదు, ఎవరికి ఏమైందో తెలవనటువంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రికి ఎవరున్నారు? మరి ముఖ్యమంత్రి గారే దాడి జరిగితే ఈ 5 సంవత్సరాలు అరికట్టలేనటువంటి లేదా ఎవరైతే పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం ఏంటి? వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేయటం ఏంటి? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. వాళ్ళే అసలు ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? వాళ్ళు ఎవరైతే వాళ్ళ తప్పు వలన జరిగింది, వాళ్ళ పొరపాటు వలన జరిగింది, వాళ్ళ మీద వాళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? ఖచ్చితంగా కుదరదని చెప్పని కూడా ట్వీట్ చేశారు ఆయన. యాజిత్ గారు ఏమంటారు? అవును, ఖచ్చితంగా వంశీ గారు. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. అసలు అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ ప్రకారం వచ్చిన ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎంత తెలివిగా ఈరోజు మాట్లాడారంటే ఇదేదో కుట్ర జరిగింది, జనరల్గా కుట్ర జరిగిందంటే ఫస్ట్ వేళ్ళెత్తి చూపించేది డీజీపీ లేదంటే ఇంటెలిజెన్స్ డీజీ, అదేవిధంగా మిగిలిన సీఎం పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళేం చేస్తున్నారు అనేది ప్రశ్న వస్తుంది వంశీ గారు. అందుకని ప్రతిపక్షాలని తిడుతూ ప్రతిపక్షాల మీద దాడి చేస్తా తన సిస్టమ్ జోలికి గవర్నమెంట్ జోలికి రానియకుండా కన్వీనియంట్గా దేవుడు మొత్తం కూడా చూశాడు, దేవుడు పెద్ద స్క్రిప్ట్ రాశాడు, అందుకని ఇక్కడ కాకుండా అక్కడ తగిలిందని చెప్పి చెప్తున్నారు వంశీ గారు. ఎందుకంటే జనరల్గా మనం రాజ్యాంగంలో ముందుండే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో కానీ వాటిల్లో ఫస్ట్ ఉండేది వంశీ గారు ఇలాంటివి అంటే అన్సైంటిఫిక్గా కానివి. సరే అది నమ్మకాలు ఉండొచ్చు కానీ ప్రజలందరికీ కూడా దేవుడి వల్ల ఇలా అయ్యిందని అనేది ఆ సిస్టమ్ దానికి సంబంధించి కదా వంశీ గారు మాట్లాడాల్సింది. అయితే ఇంకొకటి వంశీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తే దాదాపు 2021 నుంచి వంశీ గారు 4 సార్లు ఇలా ఒక్కరాయి కాదు వంశీ గారు, పెద్ద రాళ్ళు చాలా బలంగా మనందరం గుర్తుంటుంది. బాదుడే కార్యక్రమంలో నందిగామలో రాళ్ల దాడి జరిగింది. అంతకుముందు తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా అంగుళ్లలో రాళ్ల దాడి మనందరికి కూడా తెలుసు వంశీ గారు, అక్కడ జరిగింది. ఇక్కడ మన ఆ రోజు అంతా ఎగతాళి చేశారు వంశీ గారు, అంటే హత్య చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే అంగుళ్లలో ఎంత ఇదిగా జరిగిందో మనం అందరం చూసాం. అదేవిధంగా నందిగామలో అప్పుడు ఇదే మాట అంటే పెద్దిరెడ్డి గారు వీళ్ళంతా చాలా ఎగతాళి చేశారు, ఏంటి రాళ్ళేసి హత్య చేస్తారా అని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు వంశీ గారు. అదేవిధంగా గాజువాకలో నిన్న జరిగిన అంశం అంటే దాదాపు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ 2 ఏళ్లలోనే 4 నుంచి 5 సార్లు రాళ్ల దాడులు జరిగినాయి వంశీ గారు. అంటే ఇవన్నీ కూడా హత్యా ప్రయత్నాలే కదా. ఒకవేళ ఇదే నిన్న జరిగిందే హత్యాయత్నం అయ్యి రాయే తగిలి ఉంటే ఇది హత్యా ప్రయత్నమే, అవి హత్యా ప్రయత్నాలే వంశీ గారు. కానీ అప్పుడేమో చాలా హేళనగా మాట్లాడారు. అందులో అంగుళ్ళలో జరిగినప్పుడు తంబళ్ళపల్లి దగ్గర జరిగినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా చాలా హేళనగా హత్యా ప్రయత్నం ఇలా ఉండదు వేరేగా ఉంటుంది అని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు వంశీ గారు. కానీ ఈ రోజు చూస్తే నిన్న చూస్తే ఆ చిన్న రాయి అసలు రాయా కాదా, ఒకవేళ అసలు రాయి అది ఎలా ఎంత రాయి ఇవేమి తేలకు. ఇంకొకటి వంశీ గారు, అంత పెద్ద గ్రౌండ్లో రాయి దొరికింది, చిన్న బస్సులో
వెల్లంపల్లికి తగిలింది, స్వయంగా ముఖ్యమంత్రి గారికి తగిలి, ఆ తర్వాత వెల్లంపల్లి గారికి తగిలి ఆయన్ని గాయపరిచిన రాయి కింద పడుతుంది కదా, పట్టుకుంటారు కదా వంశీ గారు. లేదా బస్సులో పడ్డప్పుడు, బస్సు మీద పడ్డప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంతవరకు అసలు ఆ రాయి ఎందుకు దొరకట్లేదు అనేది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. దొరికినట్టుంది. మొత్తానికి సిపి గారు అయితే అరచేయంత ఉందని చెప్పారు. అరచేతితో పట్టుకోవచ్చు అని చెప్పారు. కెమెరాలు క్యాచ్ చేస్తాయి కదా వంశీ గారు, పైన డ్రోన్ కెమెరా ఉంది, చుట్టూ మొత్తం కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. కానీ కెమెరా మొత్తానికి కెమెరా అయితే భలే షూట్ చేసింది. ఆ స్టోన్ వస్తుందని కూడా షూట్ చేసింది. స్టోన్ వస్తుందని షూట్ చేసింది కానీ స్టోన్ వేసిన వాళ్ళని షూట్ చేయలేకపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఒక కెమెరా ఉండిద్దండి, కింద ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ మీద 2 కెమెరాలు ఉంటాయి, ఆపోజిట్ కెమెరాలు ఎవరైనా కానీ. అంతేగాని ఇక్కడ కెమెరాలు ఎట్లా ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారి మీద కెమెరా ఉంది, ఆ రాయి వచ్చే వైపు ఆ కెమెరా ఉంది, రాయి వచ్చే వైపు, జనం మీద లేదు కెమెరా. అది టెక్నిక్, అదొక విచిత్రం అనమాట దాంట్లో ఎపిసోడ్లో. సరే ఏమో లేండి. పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా అక్కడ ఏది ఒక వేరే అధికారితోటి చేయించాలి, ఎందుకంటే బాధ్యులు ఖచ్చితంగా డీజీపీ. అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. అసలు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే ఏంటి అసలు? మాట్లాడాలి కదా. సరే ఓకే అజిత్ గారు బైట్స్ ప్లీజ్. రాళ్ళు ఇసిరారంటే ఎవరో అదేంటి చిత్రమో పాపం. ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరందరూ ఏమయ్యారయ్యా? పోలీస్ అధికారులు ఏమయ్యారు? డీజీపీ గారు ఏమైపోయారు? ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు? మీరంతా? వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఏ పరిస్థితుల్లో పొడిచారు తెలియదండి మాకు. జగన్ గారు ఏం చేస్తారండి పాపం? అరే ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు, అరే మా నాన్నగారిని చంపేశారు, మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడు. మీ బిడ్డ అదరుడు, మీ బిడ్డ బెదరడు. నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడి దయతో అది ఇక్కడ తగల్లేదు, అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. ఇక్కడ రాళ్ళు వేశారు, మళ్ళా చూశారా? దానికి కూడా వస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు. రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా. విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ యువర్. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్లకు దొరికాడా? లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఏంటయ్యా నవ్వుతున్నారు? బాధపడి దెబ్బలు తగిలి నా ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఆ పిల్లాడు 6 నెలల పిల్లాడు రాయేసి కొట్టాడు. ముఖం మీద, ముక్కు మీద, అన్నిటి మీద దెబ్బలు తగిలినాయి. ఓ ప్రజలారా నాకు ఓట్లేయండి. ఈ పిల్లాడు నన్ను కొట్టబోయాడు, చంపబోయాడు. ఈ పిల్లాడి మీద 307 వేయండి. వీలైతే చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కూడా జైల్లో పెట్టించండి. మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత గీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప, నాటకాలు ఆడతాం తప్ప. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, లీడర్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాణాలని వాళ్ళు కాపాడుకోకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం కోసం ఎవరైనా బలవచ్చు. వాళ్ళ సొంత బాబాయిని, వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం. ఎలా గీపెడుతుందో పాపం. ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా. ఈరోజు విజయమ్మ గారు కూడా కొడుకుతో పాటు తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు. భూమి మీద ప్రాణం లేకుండా పోతామని భయంతో వెళ్ళిపోయిందా? ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఒక అనుమానం. అది సరే ఇవన్నీ ఏదో విమర్శలు చేస్తుంటారు. పొలిటికల్ విమర్శల గురించి మనం మాట్లాడలేం. వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. సరే అనిల్ ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి మరి తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తుంది? అసలు రాయి దొరికిందా? చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన రాయి దొరికింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన రాయి ఇంకా దొరికిందో దొరకలేదు. సిపి గారు స్పష్టంగా చెప్పలేదు, కానీ అరచేయంత రాయి అని చెప్పారు.
ఏంటి అసలు ఏంటి దీని మీద ఏమంటున్నారు? సార్ కోడి కత్తి కంటే పొదనైంది కాదు రాయి, తర్వాత గొడ్డల కంటే శక్తివంతమైంది కాదు రాయి. అయితే ఈ రాయి విషయంలో ఇప్పుడు టీడీపీ ఇదే అంటుంది, కోడి కత్తి గొడ్డలి పోటు ఎంత నిజమో రాయి కూడా అంతే నిజం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కోడి కత్తి వ్యవహారంలో తేల్చేవాళ్ళు తన సొంత బాబాయిని గొడ్డలి పోటుతో ఏ రకంగా అతి కిరాతకంగా చంపిన విషయాన్ని కూడా తేల్చేవాళ్ళు కదా. ఇవాళ ఈ విషయం కూడా అంతే తేల్చాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఆ రెండు నిజం కాదు కాబట్టి ఇది కూడా నిజం కాదనేది టీడీపీ వర్షన్ గా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా చాలా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు, అంటే చిల్లర వేషాలు వేస్తున్నారు అనే విధంగా కూడా టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడూ జరగంది ఇవాళ ఏదైతే ఎన్నికల ప్రచారం ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడే జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా కొంత పరదాలు ఉండేవి కదా సార్, ఈసారి అవి లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందా అంటూ కూడా వ్యంగ్యంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద గులకరాయి ఎపిసోడ్ ని గతంలో అనేక సార్లు చంద్రబాబు మొట్టమొదటిగా అమరావతి రాజధాని అమరావతి పరిశీలనకు వెళ్తే చెప్పులతోనూ రాళ్లతోనూ మొట్టమొదటిసారి అక్కడ దాడి జరిగింది. ఆ తర్వాత రాయి అదే సార్ ఏదో ఒక రాయి జరిగింది. ఆ తర్వాత నందిగామలో దాడి చంద్రబాబు సిఎస్ఓగా ఉన్నటువంటి వ్యక్తి పైన రాయి పడటం, గాయం పెద్దది కావటం జరిగింది. కేసు కూడా నమోదు చేశారు ఏది అప్పట్లోనే. తర్వాత ఎన్హెచ్సి భద్రత కూడా చంద్రబాబుకు సంబంధించి ఆ విషయం పైన సమీక్ష చేసి ఆ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలన, కానీ నేటి వరకు అంటే అది జరిగి 2 ఏళ్ళు గడుస్తా ఉంది సార్, పైన 2 సంవత్సరాల పైన ఇంతవరకు తేలాల. కానీ ముఖ్యమంత్రి గారి రాయి విషయానికి వస్తే రాద్ధాంతం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తాం. అంటే రాయి వేయటం అనేది ఖచ్చితంగా తప్పే, ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని ఖండించాల్సిన పరిస్థితి. కానీ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉంటాయి కదా సార్. ఆ హక్కుల విషయంలో కనుక మనం పరిశీలిస్తే ఒకరికి ఒకలాగా, ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఉన్నారు చంద్రబాబు పైన జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కావచ్చు, నిరసన విషయంలో కావచ్చు, అప్పుడు ఇప్పుడున్న మంత్రులు అప్పుడు గతంలో పనిచేసిన మంత్రులు ఏం మాట్లాడారు అవన్నీ ఈ రోజు బయటకు వచ్చే వాళ్ళకే వైసీపీ ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. అంటే సమాధానం చెప్పుకోలేని స్థితి, సానుభూతి కోసం ప్రయత్నం చేస్తే విమర్శలు పాలవటం కాదు, అబాస్ పాలయ్యే పరిస్థితి సోషల్ మీడియా. లేదా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది సార్ మహేష్ బాబు, మనం ఇట్లా మాట్లాడిని అటు పోవుగా స్విచ్ నొక్కితే బయటకు వస్తాయి అంటూ కూడా. అంటే గతంలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కొడాలి నాని మొదలుకొని అంబటి రాంబాబు వరకు పేరు నాని ఇక అనేక మంది వారు మాట్లాడిన చంద్రబాబు పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన దాడికి సంబంధించిన విషయాలలో వారు మాట్లాడిన మాటలు, అప్పుడు నాటి డీజీపీ గారు ఏదైతే స్వేచ్ఛ గురించి హక్కుల గురించి మాట్లాడిన మాటలు అవన్నీ తెరపైకి వచ్చి కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏదైతే సోషల్ మీడియానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అంటకుండా చేసింది. దానికి అందరికి కారణం ఏంటంటే అప్పుడు ఇవాళ ఎవరైతే మంత్రులు గాను గతంలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారో వారి మాటలే వారికి వాళ్ళ విరుద్ధంగా కనపడే పరిస్థితి. అయితే తెలుగుదేశం మాత్రం చంద్రబాబు దాడిని ఖండించారు, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు, ఏకంగా సిబిఐ విచారణ జరగాలన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వరకు ఆగింది, కాదు సిబిఐ విచారణ జరగాలనేది చంద్రబాబు డిమాండ్ గా ఉంది. ఎందుకంటే అసలు దోషులు ఎవరో తేలాలి, కథా స్క్రీన్ ప్లే ఎవరిదో తేలాలి, దీని వెనక వ్యూహకర్తలు ఎవరో బయటికి రావాలనేది టీడీపీ ఆలోచన. ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారి భద్రత చూసేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, లేదంటే రాష్ట్ర డీజీపీ కావచ్చు, ఖచ్చితంగా బాధ్యత వహించి పక్కకు తప్పుకోవాలనేది ఒకటైతే, ఈసీ ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా రాజకీయం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే ఫన్నీ గేమ్ గా నడుస్తాం సార్. ఇది దీని మీద పెద్ద సీరియస్ గా చర్చ అయితే లేదు. ఎందుకంటే ఇందాకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చూసాం, నాన్న పుల్లి కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ సామెత ఒకసారి మాత్రమే లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఎన్నికల స్టంట్ కి ప్రతిసారి దాన్ని వాడుకోవాలంటే ఆ రోజు కోడి కత్తి కావచ్చు, తర్వాత బాబాయ్ గొడ్డల పోటు కావచ్చు, ఈ రోజు గులకరాయి దాడి కావచ్చు, ఏదైనా సరే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆలోచన మార్చుకున్నారు అనేది అయితే తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఆ రకంగానే వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడా పెద్దగా సీరియస్ గా తీసుకోవాలి ఈ అంశాన్ని. నిజంగా తెలుగుదేశం పార్టీ పైన ప్రతిపక్షాల పైన కొంత నెట్టే ప్రయత్నం అధికార పక్షం చేసినప్పటికీ అది వారికి అంతగా ఆపాదించలేకపోయారనే భావన కూడా కలుగుతుంది. ఇందాక దీని అందరికీ కారణం అంటే గతంలో వివిధ సందర్భాలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలే వాళ్ళకి తిరిగి కౌంటర్ అయ్యాయి. దాన్ని కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఈ మొత్తం వ్యవహారం పైన కొంత టీడీపీ అయితే ఆలోచన చేస్తుంది కానీ సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కానీ కౌంటర్ చేసే విషయంలో చంద్రబాబు చాలా సూటిగా నేరుగా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా అధికార వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. చిల్లర వేషాలుగా కూడా వాళ్ళైతే అభివర్ణిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అనిల్ అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటున్నారు కదా, మరి ఇన్వెస్టిగేషను ఎవరైతే నిన్న అక్కడ ఉన్నటువంటి పోలీసులే ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితేనా? సరే అయితే చూద్దాం. ఓకే రైట్ అనిల్, థ్యాంక్ యూ. నెక్స్ట్
దాడి తర్వాత జనంలోకి జగన్ రాయి రహస్యం చెప్తారా? దాడి జరిగిన తర్వాత బయటకు వచ్చారండి, కానీ దాని గురించి ఇందాక మనం ఉన్నారా రాజ్ కుమార్ అన్నారా? రాజ్ కుమార్ అన్న టైం పడుతుంది సార్. ఓకే, మళ్ళీ తీసుకుందాం అయితే. యా, నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. సుధాకర్ వెళ్దామని. గుండెపోటు టు గొడ్డలిపోటు సునీత చెప్పిన సాక్ష్యం. తనకు ఆవిడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈరోజు. ఒకటైతే సునీత గారికి చెప్పాల్సిన అంశం ఏంటంటే, వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి సందర్భంలో లేక వారు ఆ చెప్పేటువంటి వారి హావభావాల విషయంలో సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అక్కడ మనం ఒక హత్యకు సంబంధించి ఒక జరిగినటువంటి ఒక దారుణానికి సంబంధించి మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే, మనం ఒక ప్రోడక్ట్ గురించో లేకపోతే ఇంకోటి ఏదన్నా ఒక అంశం గురించో ఏదో ప్రజెంటేషన్ ఇస్తున్నట్టు మెడికల్ ప్రజెంటేషన్ లాగా ఉంటుంది. రెండోది, అక్కడ ఏదైతే ఒక మైక్ స్టాండ్ ఉంటే దానిపైన అలా పెట్టి అలా నుంచోవటం కూడా అది బాగాలేదు. చూసేటువంటి జనము వ్యూవరు ఎలా చూస్తారంటే ఆ అంశాన్ని, సబ్జెక్ట్ని, ఇది ఒక దుర్మార్గమైనటువంటి సంఘటన. ఈ సంఘటన పైన సునీత ఒక 5 సంవత్సరాలుగా పోరాడుతుంది. ఆ పోరాటానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఏంటి అనే దాన్ని గమనిస్తారు. కానీ ఇక్కడ ఎందుకనో రోజు రోజుకి ఆ కేసు చెప్పే దీంట్లో తను ఆ ప్రజెంటేషన్లో ఇవన్నీ మిస్ అవుతున్నాయో అనిపించింది. ఒకటి. నెంబర్ 2, 3 క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్ మొత్తం మీద. అసలు ఆ ఫోటోలు ఉంటే ఒకసారి ఆ ఫోటో వేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి చనిపోయినప్పుడు ఆ లోపల నుంచి ఒక ఫోటో ప్రజెంట్ చేసింది సునీత, ఆ ఫోటో ఉంటే వేయండి. ఒకటి. నెంబర్ 2, డైరెక్ట్గా హత్య జరిగేటువంటి సమయంలో అవినాష్ రెడ్డికి ఇటువైపు గెర్రా గంగిరెడ్డికి మధ్య కరెక్ట్గా ఆ టైంలో ఫోన్ కాన్వర్జేషన్ జరిగాయి. అసలు ఎలా జరుగుతుంది ఆ టైంలో, మరి అవినాష్ రెడ్డికి సంబంధం లేకుండా ఎలా ఉంటుంది అని క్లియర్గా నెంబర్ 1. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. హత్య జరుగుతున్నటువంటి సందర్భంలో ఫోన్ కమ్యూనికేషన్ ఏంటి, మరి అవినాష్ రెడ్డి పాత్ర లేకుండా ఎలా ఉండేది, అవినాష్ రెడ్డికి, ఎర్రా గంగిరెడ్డికి, ఉమాశంకర్ రెడ్డికి ఎలాంటి రిలేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది విత్ ఫొటోస్ తోటి ఒక ప్రజెంటేషన్ క్లియర్గా ఇచ్చింది. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, తెల్లారుజామున 4 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్స్ వెళ్ళాయి అవినాష్ రెడ్డి దగ్గర నుంచి. ఎవరికి వెళ్ళాయి, ఆ ఫోన్ కాల్స్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు ఏం చెప్పారు, ఆ ఫోన్ కాల్స్ ముందు కూడా ఉన్నాయి, హత్యకు ముందు వాళ్ళకేం కమ్యూనికేషన్ వెళ్ళింది, ఇది నెంబర్ 2. ఇవి రెండింటిపైన పూర్తి స్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. దర్యాప్తు పెండింగ్లో ఉంది. సిబిఐ మీద ఒత్తిడి చేస్తున్నారు, సిబిఐని అడ్డుకుంటున్నారు. అందుకని సిబిఐ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ పెండింగ్ ఉంది అనేది నేను చెప్పాను కదా. అలా ఆ టీపై అదే స్టాండ్ పైన అలా పెట్టి అలా సరే. ఒకటి. ఇక గుండెపోటు అన్నారు. అక్కడ చూసినటువంటి సంఘటన, ఆ ఫోటోలు ఉంటే, విజువల్ ఉంటే, ఆ పక్కన కనుక ఆ చంపినటువంటి దృశ్యం ఇప్పుడు ఊకే చాలామంది చూస్తుంటారు. ఆ రక్తం మొత్తం ఆడంతా తలంతా పగలగొట్టేసి మొత్తం తలంతా ఓపెన్ అయిపోయి బ్రెయిన్ బయటకు వచ్చేసి ఆ లోపల పక్క ఉన్నటువంటి ఇదంతా ఇక్కడంతా కొడితే ఇదంతా బ్లడ్, చేతుల్లో మొత్తం గాయాలు, కింద మంచం పక్కనంతా కూడా మొత్తం బ్లడ్, ఇదంతా కూడా ఆ వీడియోలు మొత్తం తీసున్నాయి. మరి ఇన్ని రోజులు మరి బయటికి ఇవ్వలేదు. బట్ ఆ వీడియోలు అవి చూస్తే కనుక ఇంత కిరాతకంగా, ఇంత దుర్మార్గంగా నరిగి చంపారు అనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ కేసులో ఈరోజు సునీత చెప్పినటువంటి అంశాలు ప్రజలకి
కళ్ళకు కట్టినట్టు కనపడినాయి. బట్ వాస్తవం ఏంటంటే ఈ కేసు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అనేది అయితే చెప్పారో అది ముఖ్యం. అవినాష్ రెడ్డి నాకు సంబంధం లేదు అని అనటానికి ఎక్కడా కూడా దీంట్లో లేదు. గూగుల్ టేక్ కానీ అట్లాగే వాట్సాప్ చాట్స్ కానీ ఐపీడిఆర్ కానీ కాల్ డేటా కానీ వీటన్నిటినీ పరిశీలించినప్పుడు ఇవి మొత్తంగా అవినాష్ రెడ్డి వెనక ఇంకొకరు ఎవరైతే నడిపించారో వాళ్ళ ప్రమేయాలను స్పష్టం చేస్తుంది. కాబట్టి ఆ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా జరగాలనేది వ్యక్తం చేశారు. మధు బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. దీంట్లో దస్తగిరి అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా A2 సునీల్ యాదవ్ అనే వ్యక్తి కావచ్చు, పెద్దగా మేము ఐడెంటిఫై చేసే వ్యక్తులు కూడా కాదు వీళ్ళు. ఎక్సెప్ట్ ఈ 2 ఇయర్స్గా పేపర్లలో టీవీల్లో పెద్దగా రావడం వలన వీళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నాం తప్ప అదర్వైజ్ వీళ్ళని ఐడెంటిఫై చేసే పరిస్థితి కూడా లేదు. మరి వీళ్ళు వచ్చి మా మీద ఇటువంటి తప్పుడు సాక్ష్యాలకు చెప్పడము, వీళ్ళతో వెనకాల ఉండి సిబిఐ కానీ సునీతమ్మ కానీ ఇలా చెప్పించడము, ఈ రెండు కూడా నిజంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే. ఇవన్నీ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి, డెఫినెట్గా బయటకు వస్తాయి. Eragangireddy and Avinash there. Eragangireddy and Avinash here. Eragangireddy, Avinash and Vivekananda Reddy. Eragangireddy and Avinash. So what about the others? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? సునీల్ యాదవ్ కి ఇంకో తమ్ముడు కూడా ఉంటాడు, కిరణ్ యాదవ్. This person is Arjun Reddy. That person there is Sarvotam Reddy, Arjun Reddy's father. This person is again related to them, Dr. Abhishek Reddy, Kiran Yadav, Avinash. Again, multiple settings, not one setting. ఒకసారి అయితే కనుక పొలిటికల్గా ఏదో ఫోటో తీసుకున్నారు అనుకోవచ్చు. బట్ సో కిరణ్ యాదవ్ భాస్కర్ రెడ్డి గారితో, ఉమాశంకర్ రెడ్డి విత్ వివేకానంద రెడ్డి. నాట్ సర్ప్రైజింగ్, బికాస్ అందరూ చెప్తున్నది వీళ్ళు నాన్నగారికి తెలిసిన వాళ్ళే, వివేకానంద రెడ్డికి తెలిసిన వాళ్ళే. ఉమాశంకర్ రెడ్డి విత్ భాస్కర్ రెడ్డి. ఫొటోస్ అన్ని పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ మీటింగ్స్లో ఉండొచ్చు. పాలిటీషియన్స్ కదా వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు అని చెప్పొచ్చు. కానీ ఇది క్లోజ్డ్ సెట్టింగ్. ఇక్కడ అవినాష్, ఉమాశంకర్, జగదీశ్వర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి. సేమ్ సెట్టింగ్ ఇంకో యాంగిల్లో గంగిరెడ్డి అండ్ ఉమాశంకర్ రెడ్డి. క్లోజ్డ్ రూమ్ సెట్టింగ్. సో ఇది తెలియని మనుషులతోటి మాట్లాడుతున్నాడంటే నేను నమ్మను. ఈ స్క్రీన్ షాట్ ఉమాశంకర్ రెడ్డి ఫోన్ నుంచి వచ్చింది. దిస్ ఇస్ డేటెడ్ 2/15/2019. కాల్ బిట్వీన్ దిస్ నెంబర్ టు ద ఫోన్ ఫ్రమ్ విచ్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఆ ఫోన్ వచ్చేసి ఉమాశంకర్ ఫోన్. ఈ ఫోన్ నుంచి ఉమాశంకర్కి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ఆయన సేవ్ చేసుకున్న పేరు అవినాష్ రెడ్డి ఎంపీ. ఇది చూస్తే ఫస్ట్ ట్రై చేసినట్లుంది, డిడ్ నాట్ కనెక్ట్ చాలాసార్లు ట్రై చేసినట్లుంది. మళ్ళీ ఇన్కమింగ్ కాల్, డిడ్ నాట్ కనెక్ట్ ఇన్కమింగ్ కాల్. సో అట్లీస్ట్ నెల ముందు ఫోన్ కాల్స్ కూడా జరిగినాయి. సో తెలియని మనిషి అయితే ఇన్కమింగ్ కాల్ అంటే మనకు తెలుసు కదా, అక్కడి నుంచి వచ్చిన కాల్, మనం చేసిన కాల్ కాదు. ఈ కాల్ ఈ నెంబర్ నుంచి ఈ ఫోన్కి వచ్చింది. భాస్కర్ రెడ్డి ఫోన్ డేటా చూస్తే 14 సాయంత్రం నుంచి 16 ప్రొద్దున వరకు ఏమీ యాక్టివిటీ లేదంటే స్విచ్ ఆఫ్ చేశారు. మామూలుగా చేయరు స్విచ్ ఆఫ్. మిగిలిన రికార్డ్స్ చూస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు? 14 రాత్రి 21 అవర్స్ అంటే 8:20 నిమిషాల ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 16 ప్రొద్దున స్విచ్ ఆన్ చేశారు. ఓకే, సో ఈ డేటా అంతా చూస్తే అవినాష్ రెడ్డి చెప్తున్నారు నాకు వీళ్ళు తెలియదు, కనీసం ఆ మాత్రం ఐ థింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు, తెలియదు అన్నది అబద్ధమని. సాక్షి మీడియాను ఎందుకు టార్గెట్ చేస్తున్నాను? బికాస్ సాక్షికి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వెళ్ళింది? అక్కడి నుంచి వెళ్ళింది, ఆ రూమ్లో నుంచి వెళ్ళింది. బికాస్ సాక్షి నోస్, సాక్షి ఓనర్కి లైవ్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు యాక్చువల్గా మీరు చెక్ చేసుకోండి, మిగిలిన మీడియా వాళ్ళందరూ కరెక్ట్ చేసుకున్నారు త్వరగానే. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళింది ఎక్కడికి? ఫస్ట్ పోయింది సాక్షి మీడియాకి. ఆ రూమ్లో నుంచి బయటకు పోయింది శంకర్ రెడ్డి బాలకృష్ణ మధ్య ఫోన్ కాల్ ఉంది. బాలకృష్ణ సాక్షి కడప. ఓకే, 6:24 అనుకుంటా. సో ఫస్ట్ కాల్ పోయింది ఆ రూమ్ నుంచి బయటకి మీడియాలో ఎక్స్చేంజ్ అయ్యింది, అది ఫోన్ కాల్. సో ఆ రూమ్లో ఉన్న వాళ్ళు సాక్షికి ఏం చెప్పారు? సాక్షి ఎందుకు గుండెపోటు అనింది? మీరు సాక్షి కదా, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ ప్లీజ్? సీయింగ్ దట్ లైవ్, అది చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది అది హార్ట్ అటాక్ అనిపిస్తుందా, బ్లడ్ వామిటింగ్ అనిపిస్తుందా? కానీ సాక్షిలో హార్ట్ అటాక్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది హార్ట్ అటాక్ అని? ఎవరు చెప్పారు హార్ట్ అటాక్ అని? 10 గంటలప్పుడు విజయసాయిరెడ్డి గారు హార్ట్ అటాక్ అన్నారు. కనీసం విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేశారా? సాక్షి చైర్మన్ని క్వశ్చన్ చేశారా ఎందుకు వచ్చింది అని? పొలిటికల్ గెయిన్స్ కోసం మా మీద, అవినాష్ గారి మీద అర్థం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దీనికి
తప్పక రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. బేసిక్గా ఈ కేసులో ఈ కేసు మెయిన్ కుట్ర స్టార్ట్ అయింది ఎప్పుడైతే మర్డర్ జరిగిన రోజు నుంచి కుట్ర స్టార్ట్ అయింది. అది ఫైనల్గా పాయింట్ దేనికి వచ్చిందంటే ఈ ఎలక్షన్ల కోసమే. అంతే, ఈ ఎలక్షన్ల కోసం అవినాష్ గారిని కానీ పార్టీని కానీ డిఫేమ్ చేయాలనే మెయిన్ ఈ అలిగేషన్ స్టార్ట్ అయినాయి. సో వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యేసరికి అలిగేషన్స్ మరీ ఎక్కువ అయిపోయింది. శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి డాక్టర్ అండి. లాస్ట్ టైం దస్తగిరిని జైల్లో బెదిరించారని దస్తగిరి కంప్లైంట్ చేశారు. అసలు అబ్బాయి ఇప్పుడు ఎందుకు సునీత అని పిలుద్దాము, అబ్బాయి కూడా వస్తే డిబేట్లో అసలు మనం కూడా మన ప్రయత్నం మనం చేద్దాం, ప్రజలకు ఉన్న డౌట్స్, సునీతకు ఉన్న డౌట్స్ చైతన్యారెడ్డి దాన్ని క్లారిటీ ఇస్తాడంటే చైతన్యారెడ్డికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుదాం, సునీతకు కూడా ఆహ్వానం పలుకుదాం. వస్తే మనం కూర్చోబెడదాం, కాలర్స్ ఫోన్స్ కూడా తీసుకుందాం. చైతన్యారెడ్డి చెప్తుంది కరెక్టా, సునీత చెప్తుంది కరెక్టా, అవినాష్ చెప్తుంది కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది కరెక్టా, లేక మనం చెప్తుంది కరెక్టా, లేదా చచ్చిపోయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారు రాసిన లెటర్ కరెక్టా, మొత్తం వచ్చేస్తాయి. అది కూడా పబ్లిక్ కాల్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 గంటలైనా సరే 12 గంటలైనా సరే ఆ రోజు దాని మీద పెడదాం. మరి చైతన్యారెడ్డి వస్తాడేమో, మన రిపోర్టర్ శ్రీనాథ్ అడిగి చెబితే సరిపోయిద్ది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, తను అడిగిన క్వశ్చన్లు ఏంటి, ఇదిగో వీళ్ళందరి మధ్య రిలేషన్స్ ఉంది, వీళ్ళందరి మధ్య ఫోన్ కాన్వర్జేషన్ జరిగినాయి, వీళ్ళందరికీ సంబంధం లేదన్నాడు అవినాష్, వీళ్ళందరితో కలిసి ట్రావెల్ చేశాడు. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు హత్య జరిగినటువంటి అర్ధరాత్రి 2 గంటలప్పుడు 2 గంటల ప్రాంతంలో అసలు అవినాష్ రెడ్డికి మర్డర్ చేస్తున్నటువంటి ఎర్రా గంగిరెడ్డికి ఏంటి సంబంధం అని నాకు తెలిసి. మరి ఇక్కడ ఒకటేందంటే చంపుతున్నప్పుడు విచిత్రంగా చంపుతున్నప్పుడు కొడుతున్నప్పుడు వీడియో కాల్ చేసి చూపించడం అలవాటైంది. ఇప్పుడు ఏమన్నా అక్కడ కూడా ఎర్రా గంగిరెడ్డి వాళ్ళు చంపుతున్నటువంటి దాన్ని వీడియో కాల్ చేసి అవినాష్ రెడ్డికి చూపించాడు అనేటువంటిది కూడా ఇప్పుడు డౌట్ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తను పర్టికులర్గా ఆ టైంలో మర్డర్ జరుగుతున్నటువంటి టైంలో ఆ 2 గంటల్లో 2 సార్లు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు అని ఉంటుంది. అది ఫోనా లేకపోతే వీడియో కాల్ అనేటువంటిది కూడా చూడాలి. వీడియో కాల్ అయితే అంటే తను చంపుతా ఉన్నదాన్ని అక్కడ చూసి ఎంజాయ్ చేశారా అనేటువంటి డౌట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అది మరి తను చెబుతుంది దాన్ని బట్టి డేటా దాని ప్రకారం, ఇంకా దానికి మించింది ఏముంది. దానికి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే రైతులు ఎవరెవరు ఫోన్ చేస్తే తెలిపోయేది కదా. మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది చూడాల్సినటువంటి అంశమే. సరే మధు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి వ్యవహారం, ఏం చెప్పారు సునీత గారు, ఏం చెప్పారు, ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు సార్? రీసెంట్గా వివేకం అనేటటువంటి ఒక సినిమా ఆన్లైన్లో అయితే రిలీజ్ అయింది సార్. ఆ సినిమా అంతా కూడా చాలా మంది కూడా చూశారు. అది మొత్తం నటన, అంటే ఒక యాక్టింగ్, కొన్ని క్యారెక్టర్లు అంతా కూడా యాక్టింగ్ చేశారు. సినిమా అయితే రిలీజ్ అయింది. ఈరోజు చూసుకుంటే మాత్రము టోటల్గా కూడా సునీత స్క్రీన్ మీద చూపించింది ఆ వివేకం. అది సినిమా అయితే రియాలిటీ అనేటటువంటి వివేకానికి సంబంధించి, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి జరిగినటువంటి వాస్తవాన్ని స్క్రీన్ మీద ఆమె చూపించేసింది సార్. ఎలా జరిగింది అంటే 3 వారాల ముందు నుంచి హత్య జరిగిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. రైట్. ఒక ఆడియో కాల్, దస్తగిరికి సంబంధించినటువంటి ఆడియో కాల్, అంటే వాట్సాప్లో అతను సునీల్ యాదవ్కు పంపించినటువంటి ఏదైతే ఆడియో ఉంటుందో ఆ ఆడియోతో మొదలైంది సార్. చాలా స్పష్టంగా కూడా నేను అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాను అని అందులో చాలా అతను వచ్చి సునీల్ యాదవ్కి పంపించినటువంటి ఆడియో, వాట్సాప్ ఆడియో ఏదైతే ఉందో అందులో చెప్పాడు. కానీ అవినాష్ ఏం చెప్పాడు, అదే దానికి సంబంధించి అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళని ఎప్పుడో అక్కడ ఈ మధ్య ఈ హత్య కేసుకు సంబంధించి వాళ్ళని టీవీలో చూడటమే తప్ప నాకు వాళ్ళకి ఏమాత్రం పరిచయం లేదు అని అవినాష్ చెప్తే, మరోవైపు దస్తగిరి వచ్చేసి నేను అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాను, ఇంకా ఎంతసేపు ఉండాలి ఇక్కడే అంటూ కూడా ఆడియోలో చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది. రైట్. అదే ఒకవైపు అయితే సాక్షిలో వచ్చినటువంటి మొత్తం కథనాలు ఏవైతే ఉన్నాయో దాని మీద కూడా ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే సార్, వైఎస్ సునీత సార్ ఈరోజు జరిపినటువంటి మొత్తం ప్రెస్ మీట్ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్లో ఆమె చెప్పింది కేవలం జస్ట్ 50% మాత్రమే సార్. ఇక ఆమె నోట్లో ఏదో కొన్ని పేర్లు ఉన్నాయి సార్. ఆమె నోటి నుంచి ఇంకా రేపా ఎల్లుండా లేకపోతే నెక్స్ట్ వీకా లేకపోతే ఇంకో 10 రోజులు చెప్పలేం, కానీ ఆమె నోటిలో ఒక 2-3 పేర్లు అయితే ఉన్నాయి సార్. ఆ పేర్లను బయటికి సాక్ష్యాలతో సహా ఈరోజు చూసినటువంటి
ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా సరే అర్థమైపోతుంది. ఎంతవరకు కూడా అవినాష్, భాస్కర్ రెడ్డి, ఎర్రా గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి ఇక్కడి వరకు మాత్రమే ఆగుతుంది. కానీ ఈ వ్యవహారం పైన అంటే ఇప్పటి వరకు కింద వరకు ఇలా మాత్రం వెళ్తుంది. దీనిపైన ఆమె నోటిలో 2-3 పేర్లు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సార్. వాళ్లకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈరోజు ఆమె బయట పెట్టినటువంటి ఆ ఎవిడెన్స్లు కావచ్చు, ఆధారాలు ఎవరు చూసినా సరే ఒక్కసారిగా వామ్మో సునీత దగ్గర ఇంత ఉందా, డెఫినెట్గా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే బయటికి వస్తాయి అనే ఒక భయం అయితే మొదలయ్యింది. ఎవరి ఆ పేర్లు, అది ఎవరు అనేది తర్వాత సంగతి. కానీ డెఫినెట్గా భాస్కర్ రెడ్డి, అవినాష్ వీళ్ళ పేర్ల తర్వాత కొన్ని పేర్లు అయితే ఉండబోతున్నాయి సార్. అది కూడా ఈమె మరి ఇంకొక కొన్ని రోజులు అంటే ఇంకొక 1 వీక్ అయినా కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వీక్ అయినా కావచ్చు, కానీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక సంచలనమైనటువంటి ఒక బాంబు పేల్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. ఓకే, ఇంకా అయితే రాబోతున్నాయి ఇంకా మరిన్ని వీడియోలు, మరిన్ని ఫొటోస్, మరిన్ని పేర్లు అయితే రాబోతున్నాయి. ఆమె మాటల్లో ఈరోజు అంటే గొంతు వరకు వచ్చి ఇక్కడ ఆగిపోతుంటాయి కదా సార్ కొన్ని మాటలు అంటాం కదా మామూలుగా, చెప్పడం అంటే ఇంకా చెప్పేస్తారేమో అంటే, కానీ అంచుకుంటుంది కొంచెం కొంచెం అంచుకుంటూ కూడా గొంతు వరకు కూడా పెట్టుకుంటూనే రైట్ కరెక్ట్ టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడదాంలే అనే ఒక జస్ట్ లాస్ట్ స్పీచ్ లో అయితే మాత్రం ఈసారి దద్దరిల్లే అవకాశం ఉంది సార్. ఓకే ఓకే రైట్ మధు. ఇప్పుడే ఎవరు నారాయణపేట నుంచి కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఫైర్గా ఉన్నారట. దాదాపు పొలిటికల్ స్పీచ్, హాట్ కామెంట్స్ అన్నీ వస్తున్నట్టు. ఒకసారి లైవ్ చూద్దాం. లైవ్ ప్లీజ్. అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడ్డ కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారి మన్వరాలు, కీర్తిశేషులు మిత్రుడు వెంకటేశ్వర రెడ్డి గారి కుమార్తె డాక్టర్ పర్ణికను మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి. వారి మేనమామ శివకుమార్ రెడ్డి ఆ బిడ్డను కడుపులో పెట్టి చూసుకొని మీకు అండగా నిలబడి ఈడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడండి. మీరు అండగా నిలబడి గెలిపించండి. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేసిన మాట ఇచ్చినట్టుగా మీరు అండగా నిలబడి డాక్టర్ పర్ణికమ్మ నారాయణపేట శాసనసభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం 1,30,000 ఎకరాలకు 4,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణానది జలాలు గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు, గద్వాలను ఇతర ప్రాంతాలను రాయచూర్లను రైలు కూత వినిపిస్తుంటే మక్తల్ నారాయణపేట కొడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది, మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను 10 సంవత్సరాలు పడావు పెడితే పండబెడితే ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ని అడిగింది లేదు, బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు. ఎందుకంటే వీళ్ళెవరికీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు, వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపనే కేంద్ర రైల్వే శాఖ అధికారులను రప్పించి ఆదేశాలు ఇచ్చి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మాకు కావాల్సిందే, మా ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మా ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలంటే, నా కొడంగల్ గడ్డ మీద సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి దానికి ఇలా మనం పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు మిత్రులారా, మీరందరు నిలబడి మీరందరు కష్టపడి ఇక్కడున్న కార్యకర్తలే తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా, అవసరమైతే మీ ఊపిరొదిలిండ్రు కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలలేదు. మీ భుజాలు కాయలు కాసే విధంగా ఇవాళ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు గెలిపించి 7 మందిని ఎమ్మెల్యేలు చేసిండ్రు. మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్పదలుచుకున్నా, అయ్యా ఇవాళ మీరు ఆలోచన చేయండి.
మేము కాంట్రాక్టర్లకు శ్రీమంతులకు లేకపోతే జాగీర్దారులకు జమీందారులకు టికెట్లు ఇయ్యలే. షాద్నగర్లో నేను టికెట్ ఇచ్చిన ఈర్లపల్లి శంకర్ ఒక రజక కుటుంబం నుంచి, సామాన్య కుటుంబం నుంచి, ఒక రజక కుటుంబంలో ఉన్నవాడు పైకి రావాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక రజక కుటుంబం నుంచి ఒక యువకుడు ఎమ్మెల్యే అయిందంటే అది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఒక రజకుడు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయిందని నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా మక్తల్ ప్రాంతంలో అతి చిన్న స్థాయి కార్యకర్త నుంచి కష్టపడి పైకొచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జడ్పీటీసీగా మీకు అండగా నిలబడ్డ శ్రీహరిని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీర్వాదంతో ఒక ముదిరాజు బిడ్డను ఇవాళ మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడం ఇది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైందా లేకపోతే ఇంకెవరైనా ఈ అవకాశం ఇస్తారా అని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఈ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10% జనాభా ఉన్న ముదిరాజులకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక్క టికెట్ కూడా ఇవ్వలే. నేను ఆయనని గడ్డ మీద నుంచి చెప్పిపోయినా ముదిరాజు సోదరులు పౌరుషానికి మారు పేరు, మాట ఇస్తే మాటకు నిలబడి తల తెగిపడ్డ మడమ తిప్పని జాతి ముదిరాజు జాతి. మీకు టికెట్ ఇయ్యని కేసీఆర్ను గద్దెదించే శక్తి మీ చేతిలో ఉంది. మీరు నడుం బిగించండి అని ముదిరాజు సోదరులకాయల ఈ నారాయణపేట నుంచే నేను విజ్ఞప్తి చేసిన. మాట ఇచ్చినట్టుగానే ఈ రాష్ట్రంలో ముదిరాజులకు టికెట్ ఇవ్వని కేసీఆర్ అధికారంలో ఉండడానికి లేదని ముదిరాజు సోదరులందరూ కేసీఆర్ని గోతి తీసి పాతి పెట్టి బొందలో పెట్టిండ్రు. ఇవాళ శ్రీహరి మీ ఎమ్మెల్యేగా, మా మిత్రుడుగా, ముదిరాజు బిడ్డగా ఇవాళ శాసనసభకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే కాదు మిత్రులారా, ముదిరాజులను ఆనాడు బీసీ ఏ గ్రూప్లో ఉంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏ గ్రూప్ నుంచి డి గ్రూప్కు మారవడం జరిగింది. ఇవాళ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల, కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల, కేసీఆర్ సమర్థవంతమైన వాదన తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో వినిపించకపోవడం వల్ల ఇవాళ ఎన్నో లక్షలాది ఉద్యోగాల నియామకాలలో ముదిరాజు బిడ్డలకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ ముదిరాజులను బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులకు మారవాలి అని అంటే ఈ గడ్డ మీద మళ్ళా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. మీ తరపున సిపాయిగా ఢిల్లీలో కొట్లాడాలి అంటే మీ వాదన బలంగా వినిపించాలి. మంచి మంచి వకీళ్లను పెట్టి వాదించాలి అంటే వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఎంపీగా ఉండాలి. ఇవాళ ముదిరాజ్ సోదరులు నేను ఒక మాట ఇవ్వదలుచుకున్న, ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న 10% ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. మీ బిడ్డకు కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ సిద్దిపేట ఉన్న పార్లమెంటు మెదక్కు నీలం మధు ముదిరాజును కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అదే కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న మెదక్కు కేసీఆర్ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చాడు. మేమేం ఆలోచన చేస్తామో కేసీఆర్ ఏం ఆలోచన చేస్తాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట ఇవ్వదలుచుకున్నా. మెదక్లో నీలం ముదిరాజుని గెలిపించండి, మహబూబ్నగర్లో వంశీ చంద్రెడ్డిని గెలిపించండి, తెలంగాణలో 14 సీట్లు ఇవ్వండి. ఆగస్టు 15 తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది. మీకు శక్తి ఉంది, మీకు యుక్తి ఉంది, మీకు పట్టుదల ఉంది, మీకు పౌరుషం ఉంది, పోరాడే శక్తి మీకుంది. ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు 14 సీట్లు ఇవ్వండి. మీ బిడ్డను 15 ఆగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా. మిత్రులారా, రాజకీయంగా ఇవాళ ముదిరాజులు వెనుకబడ్డారు, మా మాదిగ సోదరులు వెనుకబడ్డారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక
పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు. అందుకే మిత్రులారా, మాదిగల ఏబిసిడి వర్గీకరణ మీద 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే పెద్దలు దామోదర్ నరసింహ గారితో పాటు 8 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏబిసిడి జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించిపించిన. శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్ల సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ను పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బయట పడేసిండు చంద్రశేఖరరావు. ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా? ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి, భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతాను. నేను ఆ మిత్రుడిని కోరదలుచుకున్నా, నేనేం అనదలుచుకోలే. చంద్రశేఖరరావు ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినాడు. ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకి వెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించడానికి కొట్లాడింది నేను. ఆయనలో వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు, నిరసన తెలపడానికి వీల్లేదు. పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్ల మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే, మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను. అందుకే ఇవాళ సోదరులారా, ఈ వేదిక మీద నుంచి నా మాదిగ సోదరులకు నేను చెప్తున్నా, సిరిసిల్ల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేసిన, అట్లూరి లక్ష్మణ్ని విప్పుగా అసెంబ్లీలో వేసిన, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసిన, ప్రీతం కుమార్ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన, ఇవాళ నా పేషీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేషీలో ఉందంటే ఒక మాదిగ బిడ్డకు అవకాశం ఇచ్చిన. ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జిగా ఈరోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇవి సరిపోతాయంటే ఇవి సరిపోవు. నాకు తెలుసు మీ జనాభా ఎంత ఉంది, మీకు ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది, మీ ఆవేదన, మీ ఆలోచన నాకు తెలుసు. అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో, పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు. సోనియామ్మను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ కురుబ యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూబ్నగర్ జిల్లా నుంచి కురుబ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ, గద్వాలు కోటలో సరిత తిరుపతయ్యను ఒక కురువ యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది. ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు, మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను, ఒక ఆడబిడ్డను, ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి 5,000 ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు. నిజంగానే సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా. కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే, మన మంత్రివర్గంలో సీతక్క ఒక ఆదివాసి బిడ్డకు, కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకి ఇచ్చినాం. సరితమ్మ గెలిచినుంటే ఇవాళ మన మంత్రివర్గంలో మంత్రి అయ్యి ఉండేది. అంటే ఎన్నికలు వచ్చినప్పుడు పేదోళ్ళని గెలవాల్సినప్పుడు, పేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ అనుకున్నప్పుడు బంగ్లా రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, అర్నమ్మ దివాళాకోరు రాజకీయాలు ఎట్లుంటాయో ఇవాళ కుర్మ యాదవ్ సోదరులారా మీరు ఆలోచన చెయ్యండి. అందుకే ఇక్కడ అన్యాయం జరిగిందని అనిల్ కుమార్ యాదవ్ను హేమా హేమిలు ఉద్దండులు
యోధులు ఉన్న వాళ్ళని కాదని రాజ్యసభలో మీ యాదవ్ బిడ్డను అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభలో 10 పైసలు ఖర్చు లేకుంటే నామినేషన్కు 10,000 కూడా పార్టీ కట్టి ఇవాళ 200-300 కోట్లు ఖర్చు పెట్టిన రాణి ఎంపీ పదవి ఇవాళ యాదవ్ల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈ అన్నీ జరిగినాయంటే ఒక రజక ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే అయిందన్నా, ఒక ముదిరాజు బిడ్డ శ్రీహరి ఎమ్మెల్యే అయిందన్నా, ఒక సరితమ్మకు యాదవ్ బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ వచ్చిందన్నా, ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ రాజ్యసభ సభ్యుడైందన్నా, ఒక మాదిగ బిడ్డ సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ అయిందన్నా, మహబూబ్నగర్ పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఇవాళ నేను ఎక్కడ నాయకత్వం వహిస్తున్నానో అక్కడ నాయకుడిగా ఇవాళ నాయకత్వం వహిస్తున్నాడంటే ఇవన్నీ సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాలని ఆలోచన చేసింది కాబట్టి ఇవన్నీ జరిగినాయి సోదరులారా. ఇవాళ పర్ణిక రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తాత తండ్రి ఇచ్చిన వారసత్వం, వాళ్ళ మేనమామ నేర్పిన విద్య ఏదైతుందో ఈ ప్రాంత పేదలకు న్యాయం జరగాలి, నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి అని ఇవాళ మీ ముందు అడిగింది. నేను మీకు మాట ఇస్తున్నా, తప్పకుండా నారాయణపేట మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నిధుల మంజూరు కోసం అండగా ఉండడానికి నేను బాధ్యత తీసుకుంటున్నాను మిత్రులారా, మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇవాళ అర్ణం అంటుంది మోడీని ప్రధాని చేయాలి, రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని. నేను అడుగుతున్నా, 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా, ఏ రోజైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం 10 పైసలు తెచ్చినవా? జాతీయ హోదా తీసుకొచ్చినవా? మా మాదిగ బిడ్డల ఏబిసిడి వర్గీకరణ కోసం ఏ రోజైనా ప్రధానమంత్రిని కలిసినవా? మా ముదిరాజు బిడ్డలు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ మార్పించడానికి మీ నాయకుడు నరేంద్ర మోడీ దగ్గరికి ఎప్పుడన్నా మా వాళ్ళను తీసుకెళ్ళినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ రాయచూర్ రోడ్డు ఎందుకు పడావు పడ్డది? దాని కాంట్రాక్టర్లు ఎవరు? ఆ నిధులకు దోపిడీకి పాల్పడ్డది ఎవరు అని నేను అడుగుతున్నా. ఎప్పుడైనా కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ గురించి నరేంద్ర మోడీని కలిసినవా? లేకపోతే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి జాతీయ నిధులు ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినవా? 10 ఏళ్ళు నరేంద్ర మోడీ ఉండి పాలమూరుని ఎండబెట్టి ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత పేదలు లక్షలాదిగా వలసలిపోతుంటే ఒక్కరోజు పట్టించుకోలేదు. అయినా బీజేపీకి ఓటు అడుగుతున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టమంటున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈడున్న యువకులను, తెలంగాణ రాష్ట్రం నలుమూల ఉన్న వాళ్ళని నేను ఆలోచన చేయమంటున్నా. 100 రోజుల్లో మీకందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. ఇవాళ 35 కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసిండ్రు. ఇవాళ శ్రీశైలం నుంచి మొదలు పెడితే గుళ్ళు గోపురాలకు అన్నిటికీ అమ్మగారింటికి అత్తగారింటికి ఆడబిడ్డలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తారు. ఇవాళ ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ పేదవాడు ప్రభుత్వ దవాఖానకు పోతే చచ్చిపోతుంటే, ప్రైవేటు దవాఖానకు పోతే ఆస్తులు అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని బిల్లులు కట్టే పరిస్థితి ఉంటే, పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా పేదోళ్ళకి ఇచ్చిన 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలంటున్నాం. పేదోళ్ళని బతికించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని నేను అడుగుతున్నా. ఇవాళ కట్టెల పొయ్యితో కన్నీళ్లు గార్చుకుంటూ ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతున్న ఆడబిడ్డలకు ఆనాడు 400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇస్తే, ఈ మోడీ పాడుగాను మోడీ వచ్చి 12 నూర్లు చేసిండు సిలిండర్. 1200 సిలిండర్తో కొనలేక మళ్ళా అటుకెక్కిచ్చిన గ్యాస్ పొయ్యి సిలిండర్ను కిందికి దించి ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలనా నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ప్రతి పేదవాడికి, వ్యవసాయం ఉన్న వాళ్ళకే భూమికి, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఉంది. భూమి లేని పేదలకు ఇండ్ల కరెంటు ఉచితంగా ఉండాలని నా పాదయాత్రలో నా దృష్టికి పేదలు తీసుకొస్తే, ప్రతి పేదవాడికి
ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఉచిత విద్యుత్ ఇచ్చి మాట ఇచ్చి అమలు చేసినాం. ఇవాళ మన మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండి దాన్ని ఎన్నికల కోడ్ అడ్డం పెట్టి ఇవాళ బీజేపీ అడ్డుకుంది. అందుకే ఈడ 500 సిలిండర్ విషయంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు విషయంలో పేదలకు కొంత సదుపాయం అందుబాటులోకి రాలేదు అంటే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే వీటన్నిటిని మీకు అందించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఈ మహబూబ్నగర్ జిల్లాలో నాది. ఎందుకంటే ఈ జిల్లా నాది, ఈ మట్టి నాది, ఈ గాలి నాది, ఈ నీరు నాది. నేను మీ బిడ్డను, మీ కష్టం నా కష్టం అనుకొని వాటన్నిటిని అమలు చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఆనాడు గ్రామ గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేదవాడికి ఇచ్చి 25 లక్షల ఇల్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు ఇల్లు కట్టించిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాడు. ఏం చెప్పిండు ఆయన? ఈ డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దన్నాడు. సరే ఈ సొక్కనైనా ఆయన మనం చేస్తాడేమని మనం అనుకున్నాం. ఏం చేసిండే? బిడ్డ వస్తే ఆడవ ఉంటుంది, కోడలు కొడుకుంటే ఆడవంటారు, గొర్రె పిల్లను మేక పిల్లను ఉంటే ఆడగట్టేస్తారని కథలు చెప్పిండు. ఊరిచ్చిండు. ఊరవతలో 2 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టియాలి. మీకు ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మాటిచ్చి మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వనందుకు కేసీఆర్ను గోతి తీసి బొందబెట్టిన సంగతి ఇవాళ కేసీఆర్కు అర్థమైతలేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను రాగానే 4,50,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున 22,500 కోట్ల రూపాయలు పేదవాడికి ప్రతి ఇందిరమ్మ ఇంటికి 5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నేను నిధులు మంజూరు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని పడగొట్టంటుండ్రు. ఎవరంటుండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు అదే అంటారు, బీజేపీ వాళ్ళు అదే అంటారు. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు కూడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇచ్చినందుకు కూడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు కూడగొట్టాలనా? లేకపోతే మీకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలకే ఇచ్చినందుకు కూడగొట్టాలనా? పేదలకు 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చినందుకు కూడగొట్టాలనా? 60 ఏళ్ల నుంచి బలైన వర్గాలు మా జనాభా లెక్క పెట్టండి, మేము ఎంతమంది ఉన్నామో మాకంత నిధులు కావాలని బీజేపీ జనాభా లెక్కలు వేయండి అంటే నరేంద్ర మోడీ లెక్కలేని తనంతో బీసీలకు అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మీద ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ జనాభాను లెక్కలు కట్టండి, కులగణన చేయండి, వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్లకు నిధులు ఇస్తామని ఇవాళ బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి అసెంబ్లీలో పాస్ చేసినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని నేను అడుగుతున్న మిత్రులారా. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నీళ్లు నిధుల నియామకాలు. 10 ఏళ్లలో నియామకాలు చేపట్టలే. ఏ ఉద్యోగం వచ్చినా ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్. మనకెవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఆయన ఇంట్లో మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఎంపీ కోడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ ఇచ్చుకున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మన పిల్లలు మాత్రం పీజీలు పిహెచ్డీలు చదివి దిల్సుఖ్నగర్లో, అశోక్ నగర్లో, అమీర్పేట చౌరస్తాలలో 10 ఏళ్ల నుంచి ఇంటికి రాలేక తల్లిదండ్రులకు ముఖం చూయించుకోలేక ఇవాళ నిరాశతో నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో లెక్కగట్టి ఎల్బీ స్టేడియంలో ప్రతి ఒక్కరిని వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి 30,000 ఉద్యోగాలు 3 నెలల్లో ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల్లో ఆనందం చూసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా నేను అడుగుతున్న మిత్రులారా. 100 రోజుల్లో ఇల్లు ఇచ్చినాం, 100 రోజుల్లో బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినాం, 100 రోజుల్లో ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, 100 రోజుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 100 రోజుల్లో బీసీ జనాభాను లెక్కలు కట్టడానికి ఆదేశాలు ఇచ్చినాం, 100 రోజుల్లో 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. నా మంత్రివర్గ సహచరులు రోజుకు 18 గంటలు పనిచేసి ఈ రాష్ట్రాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చంద్రశేఖరరావు సృష్టిస్తే ఒకటొకటిగా చక్కదిద్దుకుంటూ సంసారాన్ని నిలబెట్టుకున్నట్టు రాత్రి పగళ్ళు మేము కష్టపడుతున్నాం. నేను అడుగుతున్న ఇక్కడున్న మిత్రుల్ని, 125-126 రోజులైంది నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంటైనా సెలవు పెట్టినా నా దగ్గరికి వచ్చిన వేలాది మంది కార్యకర్తల్ని కలుచుకుంటూ కష్టాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అంటే
మా అన్న అనే ధైర్యం మీకు ఇచ్చే విధంగా పనిచేసినా లేదా ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ, ఒక పేదోడి బిడ్డ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎందుకు ఓర్వలేకపోతున్నారు వీళ్ళని నేను అడుగుతున్నా. దొరల బిడ్డలే ముఖ్యమంత్రి కావాలన్నా? కేసీఆర్ తర్వాత కేసీఆర్ కొడుకే ముఖ్యమంత్రి కావాలన్నా? ఆయన తర్వాత ఆయన మైనోడే ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ పాలమూరు బిడ్డలు కావడానికి అర్హత లేదా అని నేను అడుగుతున్నా. మాకేం తక్కువ? మా పాలమూరులో మేము కష్టపడమా? మా పాలమూరులో మేము అభివృద్ధి చేయమా? మా ప్రాంతానికి ఇవ్వంటే దాక్షిణ్యాల మీదనో అయ్యా మాకు నిధులు అని మేము అడుక్కోవాల్సిందేనా? మా సంతకాలు మేము పెట్టుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే శక్తి మాకు లేదా? మా ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చుకునే హక్కు మాకు లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ దొంగలతో చేరి కుట్రలు కుతంత్రాలతోని అర్ణమ్మ బీజేపీ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముకై ఇవాళ రేవంత్ రెడ్డిని పడగొట్టాలి, రేవంత్ రెడ్డిని బలహీనం చేయాలి, తద్వారా పాలమూరు జిల్లాను ఎండబెట్టాలన్న ఆలోచన చేస్తుంది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మన్నే శ్రీనివాసరెడ్డి 5 ఏళ్ళు మనకి ఎంపీ. ఏడున్నాడా ఆయన? ఇంట్లో లేడు, సొంట్లో లేడు, సోయిలో లేడు. మీ ఎమ్మెల్యేలు పాతోళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవడన్నా బీఆర్ఎస్ కోటేమని అడుగుతుండా? ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండా? మిమ్మల్ని నమ్ముకొని మీ ఎంబడి ఉండి మీ జెండా మోసి మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తే ఇవాళ గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీలకు అమ్మేసి వాళ్ళ కింద గులాంగిరి చేయండి, తాబేదారులుగా మారండి అని ఒకడు పోయి రాయచూరులో ఉన్నాడు, ఒకడు పోయి హైదరాబాద్లో ఉండు, ఒకడు పోయి ఎన్నో కాంట్రాక్టులు చేసుకుంటారు. ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. గద్వాల బంగ్లా కుమ్ముక్కు రాజకీయాలు ఆనాడు బీజేపీలు బీఆర్ఎస్ కోటేసారు కాంగ్రెస్ పార్టీని సరితమ్మని ఓడించడానికి. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి కుమ్ముక్కు రాజకీయాలు చేస్తున్నారు. సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సిట్టింగ్ ఎంపీ మొన్నటి వరకు 7 వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేలు ఉండే, ఒక్కడు కూడా ఊర్లలోకి వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిందా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా,